యెహోవా మందిరములో నాటబడిన వారై. యెహోవా మందిరములో అంటే దేవుని మందిరములో నాటబడిన వారు ఎంతమంది నాటబడ్డారు? దేవుని మందిరంలో ఆదివారం క్రమము తప్పకుండా దేవుడి మందిరానికి వచ్చి అనుభవంలో ఎంతమంది ఉంటున్నారు? యెహోవా మందిరములో నాటబడ్డావు, కానీ ఏం లేదో తెలుసా? ఫలింపు లేదు. ఒక చోట ఒక మొక్కను నాటితే ఒక నెలకో, ఒక 2 నెలలకు, ఒక సంవత్సరానికో నాటినటువంటి యజమానుడికి ఆ మొక్క ఫలించి ఫలాలనేవి తన యజమానుడికి అందిస్తుంది ఆ మొక్క అనేది చెట్టై. కానీ నీవు సంఘంలో నాటబడిన తర్వాత నీవు నీ మందిరానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీవు నీ మందిరానికి ఫలింపు, అభివృద్ధి చెందే వ్యక్తిగా ఉండాలి. ఆశీర్వాదకరంగా ఫలాన్ని ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. కానీ మన మందిరంలో నాటబడ్డాం, కానీ మనలో ఏం లేదంటే ఫలింపు లేదు, మనలో ఏం లేదంటే అభివృద్ధి లేదు. మనము సంఘానికి వస్తున్న అనుభవంలో ఉంటున్నాం, మరలా వెళ్ళిపోయి మామూలు పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. సంఘానికి వస్తున్నటువంటి అనుభవంలో ఉంటున్నాం, మరలా మన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. నామక భక్తి చేస్తే నువ్వు సంఘానికి వచ్చినా నీ జీవితంలో ఫలింపు ఉండదు, నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. అందుకే దేవుని వాక్యం అంటూ ఉంది ఇక్కడ, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. అంటే నువ్వేమవుతావంటే ఫలించడం ప్రారంభిస్తావు. నువ్వు దేవుని మందిరానికి వస్తే ఆ మందిరంలో ఫలభరితమైనటువంటి జీవితంగా దేవుని జీవితాన్ని చేస్తాడు. నీ జీవితము ఆశీర్వాదకరమైనటువంటి జీవితముగా ఉంటుంది. నీవు తన యజమానుడికి ఆ చెట్టు ఫలాలు ఇచ్చినట్లుగా నీ వెళ్ళే సంఘానికి నువ్వేమవ్వగలవు? ఆశీర్వాదకరంగా మార్చబడతావు అనటంలో ఎటువంటి సందేహం లేదు.